ఓం భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర తపోవనము మొదటి రోజు పారాయణము గురువారము మొదటి అధ్యాయము తపోవన ప్రవేశము. శ్రీ పుట్టపర్తి నిలయుడు కాపాడును నిన్ను నెప్పుడు కరుణాకరుడై చేపట్టి నిన్ను బ్రోచును ఏ పట్టున విడవకుండా ఏలును నిన్ను. బాబా. ప్రస్తావన. జగము సాయిమయము, ఈ యుగము సాయి యుగము. శ్రీ సత్యసాయి బాబా సాక్షాత్తు అవతార పురుషుడు. ఆ ప్రేమమూర్తి మహిమ క్రమక్రమముగా పుట్టపర్తి నుంచి బయలుదేరి ధర్మవరము చేరి అచట నుంచి అనంతపురము మీదుగా కొండలు కోనలు పొలములు నదులు ఎడారులు సముద్రములు దాటి విశ్వమంతటా విస్తరించింది. ఫలితంగా కొండల చాటునున్న చిన్నారి పుట్టపర్తి ఇప్పుడు సకల శోభలతో దివ్యక్షేత్రంగా మారిపోయింది. యోగభూమి అయిన భారతదేశం నుండి శ్రీలంక, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అమెరికా, గ్రీక్, న్యూజిలాండ్, ఐస్లాండ్, రష్యా, ఫ్రాన్స్, జపాన్, స్విట్జర్లాండ్, ఇరాన్, చైనాలలో సహితము సూర్యభగవానుని కిరణాలు వలె సత్యసాయి దివ్యశక్తి తరంగాలు ప్రసారమవుతున్నాయి. ఎక్కడ నుంచి పిలిచినా, ఏ పేరుతో తలిచినా, పిలవలేక ఆర్తితో అలమటించినా అక్కడ సాయి భగవానుని అమృత స్పర్శ అనుభవంలోకి వస్తున్నది. అందువల్ల మానవులంతా చిన్నపిల్లలు తల్లిని చేరినట్లు ఆ జగన్మాతను దర్శించుకొనటం కోసం తహతహలాడిపోతూ పుట్టపర్తికి తరలి వస్తున్నారు. బాబా పరబ్రహ్మ స్వరూపము. తన సన్నిధికి చేరిన పుణ్యాత్ములకు కొందరికి రామభద్రునిగా, కొందరికి శ్యామసుందరునిగా, కొందరికి మహావిష్ణువుగా, కొందరికి గణపతిగా, కొందరికి సుబ్రహ్మణ్య స్వామిగా, కొందరికి పరమశివునిగా, కొందరికి దుర్గాభవానీగా, కొందరికి షిరిడీ సాయి ప్రభువుగా, కొందరికి దత్తాత్రేయునిగా, కొందరికి బుద్ధ భగవానునిగా, కొందరికి యేసుక్రీస్తుగా దర్శనం ప్రసాదించి అనుభూతి కలిగించి బాబా తాను సర్వదేవతాతీత స్వరూపుడనని నిరూపణ చేసుకున్నారు. సృష్టి స్థితి లయములు బాబా అధీనములో ఉన్నాయనే విషయము బాబా భక్తులకందరికీ తెలిసినదే. ఒకనాడు ఒక భక్తునితో బాబా భావర్ణము సృష్టిని, ఘావర్ణము రక్షణమును, వావర్ణము లయమును సూచిస్తాయి. ఈ మూడు శక్తులు కలిగినవాడు భగవానుడు. ఇదే నా రహస్యము అన్నారు. అనంత శక్తి సంపన్నుడు విశ్వవ్యాపకుడు అయిన భగవానుడు మాయా మానుష రూపం ధరించి సత్యసాయిగా మన మధ్య అవతరించాడు. భక్తి కర్మ జ్ఞాన మార్గాలలో ప్రవేశిస్తే తప్ప మనం స్వామి భగవతత్వాన్ని గ్రహించలేము. ఆ దివ్య పదములో సామాన్య మానవులు పయనించేటందుకే స్వామి తన తత్వాన్ని స్వయంగా అప్పుడప్పుడు ప్రకటిస్తూనే ఉన్నారు. ఒకసారి భగవాన్ బాబా, నా కోసము కాదు మీకోసము నేను మీ వలె మాట్లాడుతున్నాను, తిరుగుతున్నాను, భుజిస్తున్నాను, మీకు అర్థమయ్యే రీతిగా ప్రవర్తిస్తున్నాను. మీలో ఉండి మీలో ఒక్కడనయ్యి మీ విశ్వాసాన్ని, ప్రేమను, విధేయతను చురుగుని మిమ్మల్ని దైవత్వం వైపు మరలిస్తున్నాను. మీలో ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగించటమే నా ఆశయం. మీ నిజతత్వాన్ని తెలుసుకొని తద్వారా ఈ పరమసత్యాన్ని గుర్తించండి. ఈ చరాచర సృష్టికంతటికి నేనే అంతర్వాహిని, అన్నిటినీ ప్రేరేపించే శక్తిని నేనే జ్ఞానిని, జ్ఞానమును, జ్ఞేయమును అన్నారు. బాబా ప్రేమతో మానవావళినంతటినీ దివ్య మార్గములో నడపడం కోసం అవతరించారు. అందుకోసం ఎంతో శ్రమిస్తున్నారు, ఎంతో సహనం చూపుతున్నారు, ఎంతో కరుణ కురిపిస్తున్నారు. స్వామి ఒకసారి ఏ అవతారము ఈ విధముగా చేయలేదు. గ్రామసీమలలోని ప్రజల మధ్యకు వెళ్ళటం, నిద్రావస్థలో ఉన్న వారిని మేల్కొల్పటం, స్తబ్దులైన వారిని ఉత్తేజపరచడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం, లక్షలాది మందికి అనుగ్రహం ప్రసాదించటం, సత్య ధర్మ శాంతి ప్రేమ పదములలో నడిపించటం మున్నెన్నడూ జరగలేదు. నేను సముద్రమును, మీరు నదులు, అలలు మీరే.
నేను మీరు గమ్యము చేరినప్పుడు ఈ సత్యాన్ని గ్రహించగలరు అని ప్రకటించారు. ఎన్నాళ్ళు ఈ బురదలో ఉంటారు? రెక్కలు సంపాదించుకొని ఎగిరిపోండి అంటారు బాబా. ఒక రెక్క నామస్మరణము, ఒక రెక్క దీనజన సేవ. ఈ రెండింటితో ఎటువంటి గాఢమైన ప్రారబ్ధాన్నైనా సరే తొలగించుకొని నిర్మలమైన, నిష్కల్మషమైన, నిరంజనమైన నిత్యస్థితిని మానవుడు చేరుకోగలనడని బాబా అభిప్రాయ ప్రదానం చేస్తున్నారు. ఒక రెక్క నామస్మరణము, ఒక రెక్క దీనజన సేవ. ఈ రెండింటితో ఎటువంటి గాఢమైన ప్రారబ్ధాన్నైనా సరే తొలగించుకొని నిర్మలమైన, నిష్కల్మషమైన, నిరంజనమైన నిత్యస్థితిని మానవుడు చేరుకొనగలడని బాబా అభయ ప్రదానం చేస్తున్నారు. మీ అందరి కష్టసుఖములు నాకు తెలుసు. కారణము నేను అందరిలోనూ ఉండడమే. ఈ సాయి అనే కరెంటు ప్రతి వ్యక్తి అనే బల్బులోనూ ప్రవహిస్తున్నది. ప్రతి హృదయములోనూ నేను ప్రకాశిస్తున్నాను. మీ అందరి హృదయాలలో ఉన్న చైతన్య శక్తిని నేనే అని సత్యసాయినాథుడు బొంబాయిలోని వల్లభాబాయ్ స్టేడియంలో లక్షలాది మంది భక్తుల ఎదుట ప్రకటించారు. నమ్మిన వారికి నమ్మినట్లుగా బాబా ఇంట, వెంట, జంట, కంట ఉండి కాపాడుతున్నారు. ఇది సత్యసాయి భగవానుని సచ్చరిత్ర. ఇది సత్యసాయి భగవానుని దివ్య చరిత్ర. ఇది సత్యసాయి భగవానుని అనంత మహిమకు అద్దం పట్టే పారమార్థిక గ్రంథము. దీనిని భక్తజనులు భక్తితో పారాయణ చేసి ఆ సాయినాథుని ప్రేమను సంపాదింతురుగాక. ఈ పుణ్యగ్రంథ రచనకు సంకల్పం కలిగించింది శ్రీ సత్యసాయి భగవానుడే. రచింపచేసింది భగవానుడే. రచించింది భగవానుడే. నేను కేవలం నిమిత్తమాత్రుడను. ఈ విధంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మహోత్తర వైభవ కార్యక్రమంలో ఒక చిన్న ఉపకరణగా స్వామి నన్ను అనుగ్రహించారు. ఇది నా అపూర్వ భాగ్యం. ఇందులోని ప్రతి ఒక్క సన్నివేశము మనలోని అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేయగలిగిన శక్తి కలిగినటువంటిదే. అందువల్ల ఆత్మ సాక్షాత్కారమునకు ఈ గ్రంథము తోడ్పడగలదు. అందుకు అన్ని వేళలా విశ్వమానవ కోటికి చేయూతనిచ్చి సాకవలనని ఆ జగత్ప్రభువును, ఆ సత్యసాయినాథుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను. తపోవనము, సత్యసాయిబాబా జీవిత చరిత్ర, 26వ పేజీ. ప్రశాంతి ప్రవేశము. శ్రీ మదకలాండికోట బ్రహ్మాండ నాయకుడు, ఆపద్బాంధవుడు, సచితానంద పరబ్రహ్మ స్వరూపుడు అయిన శ్రీ 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 సత్యసాయి భగవానుని పాదపద్మములకు శతకోటి వందనములు సమర్పిస్తూ తపోవనము అనే ఈ గ్రంథపారాయణమునకు ఉపక్రమిస్తున్నాను. ఈ గ్రంథం నామధేయం తపోవనము. పుట్టపర్తిలో ప్రశాంతి నిలయం నుంచి విశ్వవిద్యాలయ కార్యాలయానికి వెళ్లే పర్వత మార్గములో ఒక మర్రి చెట్టు ఉంది. అది ధ్యాన వృక్షం. అది తపోవృక్షం. 1959వ సంవత్సరం జూన్ 29వ తేదీ నాడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు బీజాక్షరాలతో కూడిన ఒక తామ్రపలకం సృష్టించి నేలలో నిక్షిప్తం చేసి వృక్షాన్ని ప్రతిష్ఠ చేశారు. ఆ సందర్భంలో భక్తులను ఉద్దేశించి భగవాన్ బాబా, ఇది బుద్ధ భగవానుని బోధి వృక్షం, ఇది జ్ఞానవృక్షం. బాలకృష్ణుడు ప్రళయకాలంలో పవళించి వటపత్రసాయి అనే నామం ధరించింది ఈ వటపత్రం వల్లనే. భగవద్గీతలో సూచించిన వృక్షం ఇదే. ఇక్కడ తపస్సు చేసిన సాధకులకు కాంక్షసిద్ధి, కార్యానుకూలత, ఇంద్రియ నిగ్రహం, చిత్తస్థైర్యం లభిస్తాయి అన్నారు. ఈ వృక్షం ప్రతిష్ఠించటం వల్లనే స్వామిని సాధుకానుగ్రహ వటవృక్ష ప్రతిష్టాపకాయ నమః అనే నామంతో పూజిస్తున్నాము. ఈ వృక్షం ప్రతిష్ఠించడం వల్లనే స్వామిని మనం స్వామి అష్టోత్తరములో సాధుకానుగ్రహ వటవృక్ష ప్రతిష్టాపకాయ నమః అని నామంతో పూజిస్తున్నాము. ఈ వటవృక్షం అమరవృక్షం. ఇది ఓడలుగా దిగి వేరుని అక్షయంగా అభివృద్ధి పొందుతూ ఉంటుంది. చల్లని నీడనిచ్చి హాయి కలిగిస్తుంది.
సమస్త విశ్వానికి శాంతిని కలిగిస్తూ వ్యాపిస్తున్నది. జీవిత ప్రయాణంలో అలసి సొలసిన ఆర్తులకు, జిజ్ఞాసువులకు, అర్థార్థులకు, జ్ఞానులకు పరమ ప్రశాంతిని ప్రసాదించే సత్యసాయి భగవానుడే అసలు తపోవృక్షం. ప్రశాంతి నిలయమే తపోవనం. ప్రశాంతి నిలయ నిర్మాణ ఆరంభించక ముందు ఒకనాడు ఆ కొండల ప్రదేశములో నిలబడిన భగవాన్ బాబా నోటి నుండి ఈ దివ్యవాక్కులు వెలువడ్డాయి. ఈ ప్రదేశం త్వరలోనే ఒక షిరిడీగా, ఒక తిరుపతిగా, ఒక వారణాసిగా రూపొందుతుంది. వేల కొలది యోగులు, సాధువులు, జిజ్ఞాసువులు ఈ క్షేత్రానికి వచ్చి ఆత్మశాంతిని, మోక్షాన్ని పొందుతారు. ఇచ్చటి నుండే సనాతన ధర్మోద్ధరణ కార్యక్రమం ఆరంభమవుతుంది. ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది నన్ను వెతుక్కుంటూ ఇక్కడకు వస్తారు. ఆ అనంతమైన జనసందోహం చివర నిలబడి ఉన్నవారు సుదూరం నుండి చిన్ని చుక్కలా కనిపించే ఈ కాషాయ రంగును చూసి తాము ధన్యులమయ్యామని భావిస్తారు. స్వామి ఈ మాటలన్న అనతికాలంలోనే ప్రశాంతి నిలయం ఏర్పడింది. విశిష్టమైన ప్రశాంతి మందిరం, మహాగోపురం, భక్తజనులకు అనేక అంతస్తుల ప్రాసాదాలు, పూర్ణచంద్రహాలు, సాయి కుల్వంత్ హాలు వెలిశాయి. ప్రశాంతి నిలయం పట్టణ వాటిక అయింది. ఇది మానవులందరూ అద్భుతమైన ప్రశాంతిని పొందే ఒక దేవాలయం, ఒక చర్చి, ఒక మసీదు, ఒక యూదుల ప్రార్థనా మందిరం. మానవ రూపంలో అవతరించిన భగవంతుని అపారమైన ప్రేమలో లీనమయ్యి అత్యున్నతమైన ప్రశాంతిని ఇక్కడ అందరూ పొందవచ్చు. ప్రతి మానవుని హృదయం ప్రశాంతి నిలయంగా మార్చటమే నా లక్ష్యం. ఈ లక్ష్యం నెరవేర్చడం కోసమే నా ఈ అవతారం వచ్చింది అన్నారు భగవాన్ బాబా. ఎవరు ఏ దైవమునైనా సరే ఇక్కడ స్వేచ్ఛగా, హాయిగా ధ్యానించుకొనవచ్చు. ఎవరు ఆటంకపరచరు. ఈ అవకాశం ఈ విశ్వం మొత్తములో ఎక్కడా లేదు. అందుకే ఇది విశ్వ తపోవనం. ఇక్కడ తపసిద్ధి చాలా త్వరగా కలుగుతుంది. నిరాకారుడైన పరబ్రహ్మ స్వరూపుడు నిరాకారుడయ్యి ఇక్కడ నడయాడుతున్నాడు. నీవు తపస్సు చేస్తూ కూర్చో చాలు, భగవంతుడే నీ ముందుకు వస్తాడు, నీ ఎదుట నిలబడతాడు, మందహాసం చేస్తాడు, నీతో మధుర భాషణ చేస్తాడు, నిన్ను సృశిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీలో దివ్యానందానుభూతిని కుమ్మరిస్తాడు. ఈ తపోవనంలోకి ప్రవేశించటం జన్మజన్మల అదృష్టం వల్ల మాత్రమే కలుగుతుంది. అందుకే భగవాన్ బాబా అంటారు, నా సంకల్పం లేనిదే ఎవరూ పుట్టపర్తిలో అడుగు పెట్టలేరు, యాదృచ్ఛికంగా ఎవరు ఇక్కడకు రాలేరు అని. ఇది అక్షరాల నిజం. ప్రపంచంలోని ఎన్నో ఖండాల వారు, ఎన్నో దేశాల వారు, ఎన్నో జాతుల వారు, ఎన్నో భాషల వారు అశాంతిని పోగొట్టుకొనడం కోసం ఇక్కడకు వస్తున్నారు. పరమ ప్రశాంతిని పొందుతున్నారు. ఇదివరకు వారు చేసిన తపస్సుకు, ఆధ్యాత్మిక సాధనకు ఇక్కడ భగవత్ సాక్షాత్కారం అనే ఫలితం పొందుచున్నారు. వారు సాయినాథుడు ప్రసాదించే వరాలను అందుకుంటున్నారు. ఇప్పటి వరకు తపస్సు, ఆధ్యాత్మిక సాధన చేయని వారు సత్యసాయినాథుడిని దర్శించిన దగ్గర నుంచి వివిధ విధాలైన సాధనలకు పూనుకుంటున్నారు. ఇది కళ్ళ ఎదుట కనిపిస్తున్న సత్యం. ఈ అనేక కారణాల వల్ల ఈ గ్రంథానికి తపోవనం అని పేరు పెట్టబడింది. అందుకు కరుణాంతరంగుడైన సత్యసాయినాథుడు అపారమైన అనుగ్రహంతో ఆశీర్వదించారు. తపోవనము భగవాన్ శ్రీ సత్యసాయి చరిత్ర 28వ పేజీ. ప్రణవనాదము. పుట్టపర్తి దివ్యక్షేత్రం చుట్టూ ఎటు చూసిన కొండలు, ప్రశాంతమైన వాతావరణములో ఋషులు తపస్సు చేసుకుంటున్నట్లుగా ఉంటాయి. అదిగో అది బ్రహ్మ ముహూర్త సమయం. చల్లగా మలయ పవనాలు వీస్తున్నాయి. విహంగాలు కిలకిలారావాలు చేస్తున్నాయి. ప్రశాంతి నిలయం ప్రాంగణంలో 5 గంటలకు మహారాష్ట్రకు చెందిన నాసిక్ నివాసి పోల్కోర్ మహాశయుడు 12 గంటలు మ్రోగించాడు. ప్రశాంతి నిలయ సంస్థానంలోని కార్యక్రమాలు ఆరంభమయ్యాయి. సాధుకులు, భక్తులు నిశ్శబ్దంగా నిలయములోని మండపంలోనికి వచ్చి కూర్చున్నారు. కొద్ది నిమిషాలలో మండపములో వరుసలలో కూర్చున్న వారిని మందిరం లోపలకు నిశ్శబ్దంగా పంపడం ఆరంభమైంది.
లోపల భజన హాలు నిండిన తర్వాత లైట్లు తీసేసి తలుపులు వేశారు. సమయం సరిగ్గా 5:20 ఒక ఘంటానాదం వినిపించింది. భక్తులు శృతి శాంతి స్వరంతో ఆత్మను పరమాత్మతో అనుసంధానం చేసే ఓంకారాన్ని పలకసాగారు. ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ అని పరబ్రహ్మవాచకమైన ఓంకారాన్ని మహామంత్రంగా ఋషులు మనకు ప్రసాదించారు. ఇది అకార ఉకార మకారముల త్రిపుటి. ఈ ప్రణవ జపం వల్ల మనసు లయమై ఆనందానుభూతి కలుగుతుంది. విశ్వమంతటా వ్యాపించి ఉన్నది ఒకే ఒక శబ్దము, అది ఓంకారము. అదే ప్రణవము. సమస్త ప్రకృతి ప్రణవమయమే. సెలయేళ్లు ధ్వని ప్రణవమే. సముద్ర ఘోష ప్రణవమే. 1000 ఉచ్ఛ్వాస నిశ్వాసములు ప్రణవమే. పల్లకి మోసేవారు కానీ, బరువులు ఎత్తేవారు కానీ, వస్త్రములు ఉతికేవారు కానీ తమ తమ శ్రమలను శాంతపరుచుకొనుటకై ఓంకారమునే స్మరిస్తున్నారు. అటువంటిది అర్థమును తెలుసుకొని ప్రణవమును జపిస్తే భవభారములనంతటినీ తొలగించుకొనవచ్చును అంటారు భగవాన్ బాబా. ఇంజిన్ను తగిలించడం చేత రైలు పెట్టెలన్నీ ఏ రీతిగా ముందుకు వెళతాయో అదే రీతిగా ప్రణవం వల్లనే సకల మంత్రాలు శక్తివంతంగా కదులుతున్నాయి. ఒక్క ప్రణవమును మనము ఉచ్చరిస్తే సర్వవేద సారమును మనము ఉచ్చరించినట్లే. అటువంటి ఆనంద ప్రాప్తిని కలిగించే ఓంకారం 21 పర్యాయాలు జపింపబడింది. ఆధ్యాత్మ తరంగాలు ప్రభాత వాయు తరంగాలతో కలిసి విశ్వవ్యాప్తమైనాయి. అనంతరం సుప్రభాతం. సర్వసాక్షి అయిన భగవంతునికి మేల్కొలుపు పలకటం వింత కదా. అసలు భగవంతుడు నిద్రిస్తేనే కదా మేలుకొలుపు అవసరము. మరి ఈ సుప్రభాతం ఎందుకొరకు? తల్లి వంటి నిద్ర ఒడి నుంచి మేల్కొన్న మనలో వివేకమును మేల్కొల్పటమే ఈ సుప్రభాతము యొక్క ఉద్దేశము. భగవంతుడు హృదయవాసి అనే విషయం గుర్తుకు తెచ్చుకొని ఆ జ్ఞానాగ్ని ప్రజ్వలింపచేసుకొనటమే ఈ సుప్రభాత పరమార్థము. ఒక శివరాత్రి నాడు దీపాల పిచ్చయ్య శాస్త్రి పండితుడు ప్రశాంతి నిలయములో భజనలో కూర్చుని ఉన్నప్పుడు ఆయనకు ఒక కోరిక కలిగింది. సత్యసాయినాథుడు నిద్రిస్తున్నప్పుడు ఆ మనోహరమూర్తిని చూడాలి అని. ఆ రాత్రి 11 గంటల వేళ స్వామి పిచ్చయ్య శాస్త్రి గారిని ఇంటర్వ్యూ గదిలోకి పిలిచి సంభాషిస్తున్నారు. తనకు తెలియకుండానే 1 గంట సేపు గడిచిపోయింది. పిచ్చయ్య శాస్త్రి గారికి నిద్ర వల్ల ఆవలింతలు రాసాగాయి. అప్పుడు స్వామి, పిచ్చయ్య శాస్త్రి, నేను నిద్రపోతే చూడాలనుకున్నావు, నీవు నిద్రపోతున్నావేమి అన్నారు. పిచ్చయ్య శాస్త్రి గారు ఉలిక్కిపడ్డారు. తన మనసులో ఇంతకు ముందు కలిగిన ఆలోచన స్వామికి ఎలా తెలిసిందా అని. అప్పుడు భగవాన్ బాబా గంభీరంగా, పిచ్చయ్య శాస్త్రి, నేను నిద్రపోతే నీవు మరలా నిద్రలేస్తావా అన్నారు. ఆయన ఎంతో భయపడ్డారు. భగవంతుడు నిత్య చైతన్యమూర్తి, నిత్య జాగ్రత్తావస్థ విహారి అనే విషయం మనం ఎప్పుడూ మరిచిపోకూడదు. తపోవనము. భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర 31వ పేజీ. నగర సంకీర్తన. ప్రభాత సమయంలో ప్రశాంతి నిలయం ఆవరణలో విహాంగాలు కిలకిలా రావాలు చేస్తుండగా, చల్లని గాలిలో వేద పండితులు శృతిహితంగా వేదపఠనం చేస్తుండగా, తర్వాత స్త్రీలు, ఆ తర్వాత పురుషులు మృదంగం కంజీర తాళాలతో నామ సంకీర్తనం చేస్తూ స్వామి మందిరం చుట్టి రావటం ఒక మధురమైన అనుభవమే. శ్రీ సత్యసాయిబాబా సుమారు 10 సంవత్సరాల వయసులో సత్యనారాయణరాజుగా ఉన్నప్పుడే 18 మంది బాలులను చేర్చుకొని పుట్టపర్తిలో శ్రీ పాండురంగ భజన మండలిని ఏర్పాటు చేశారు. బాలురంతా దివ్యబాలుడైన సత్యం నాయకత్వములో ప్రత్యేకమైన దుస్తులను ధరించి జెండాలను పట్టుకొని తాళాలతో ఇతర గ్రామాలంతా సంచరిస్తూ సంకీర్తన చేసేవారు. దీపస్తంభమునెత్తుకొని వీధులలో భజనలు చేస్తూ ఆ వాతావరణమునంతటినీ పవిత్రమనరించేవారు. చుట్టుప్రక్కల గ్రామాలన్నీ కలరా, స్ఫటికం వంటి వ్యాధులతో నిండి జనులు మృత్యువు పాలవుతున్న దశలో పుట్టపర్తిలో ప్రజలు సుఖంగా జీవితం గడుపుతున్న కారణం శ్రీ సత్యం ప్రవేశపెట్టిన పాండురంగ భజన మహిమయేనని అందరూ గ్రహించారు. చుట్టుప్రక్కల గ్రామాల వారు తమ తమ గ్రామాలకు ఈ భజన మండలి బాలులను పిలిపించుకొని
వారిచే భజనలు చేయించుకొని వ్యాధి నివారణ పొందేవారు. బీజప్రాయమైన ఆనాటి పాండురంగ భజన మండలయే ఈనాడు శ్రీ సత్యసాయి సేవా సమితి నగర సంకీర్తన బృందాలుగా విశ్వవ్యాప్తములయ్యాయి. సందర్శనము. నగర సంకీర్తన కాగానే భగవంతుని దర్శనం కోసం భక్తులు వరుసలుగా మండపంలోకి చేరుతున్నారు. ఇంతలో ఆలయ పురోహితులు ప్రవేశద్వారం ఎదుట కొలువు తీరిన వినాయకునికి, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకము, అలంకరణ, పూజ పూర్తి చేసి హారతి ఇచ్చారు. ఇక ఇప్పుడు అందరూ ఆ భగవంతుని కోసం, ఆ సచితానంద స్వరూపుని కోసం, ఆపద్బాంధవుని కోసం ఆర్తితో ఎదురు చూస్తున్నారు. ఎన్ని దేశాల వారు, ఎన్ని మతాల వారు అక్కడ ఉన్నప్పటికీ, ఎవరు ఏ మంత్రం జపిస్తున్నప్పటికీ అందరి లక్ష్యం ఒకటే, అదే కరుణాంతరంగులైన సత్యసాయి భగవంతుని సందర్శనము. దాదాపు 2 గంటలు గడిచింది. స్వామి ఇంకా రానేలేదు. ఏ భక్తుడు ఎక్కడి నుంచి ఆర్తితో ఎలుగెత్తి పిలిచాడో సాయి అని, పిలవగానే ఓయి అంటూ స్వామి అతనిని కాపాడటానికి వెళ్ళి ఉంటారు. ఆ ఆపద నుంచి బయటపడ్డాక అతడు స్వామిని వదిలిపెడతాడా? స్వామి స్వామి అంటూ తన కన్నీటితో స్వామి పాదాలకు అభిషేకం చేయకుండా ఉంటాడా? అందువలనే ఇంత ఆలస్యం. లేకపోతే ఇన్ని వేల మంది ఎదురు చూస్తుంటే ఆ దయామయుడు లోపల కూర్చొనగలడా? అదిగో స్వామి రాకను సూచిస్తూ సన్నగా మోహనమురళి రవళి, అవిగో అరుణారుణ కాంతులు. అందరి దృష్టి అటువైపే. ఏకం సత్. అరుణాంబరధారి కరుణామూర్తి అయిన సత్యసాయి భగవానుడు అందాలు చిమ్ముకుంటూ, చిరునవ్వులు చిందిస్తూ, అభయప్రదానం చేస్తూ, ఉత్తరాలు అందుకుంటూ, పాదనమస్కారం ప్రసాదిస్తూ, విభూతిని సృష్టించి ఇస్తూ, ఆశీర్వాదములు అనుగ్రహిస్తూ అద్భుతంగా కదిలి వస్తున్నారు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అన్నట్లుగా స్వామి ప్రత్యక్షంగా మాట్లాడకపోయినా అందరి సంశయాలు పటాపంచలైపోతున్నాయి. శాంతి, కరుణ, ప్రేమ వేలాది మంది హృదయాలలో నిండిపోతున్నాయి. ఎన్నేళ్లు నుంచి స్వామిని చూడాలి అని తపించిపోయాయి. అటువంటిది ఆ దయామయుడు నిజంగానే దగ్గరకు వస్తున్నాడు. ఓ నేత్రములారా, భగవానుడి దగ్గరకు వస్తున్నాడు. నన్ను తనివి తీరా చూడనివ్వండి. సమయానికి కన్నీటి దారులతో స్వామిని కనిపించకుండా చెయ్యకండి. ఓ మనసా ఒకటే కలవరించావే, ఇడుగో దివ్యమంగళ స్వరూపములో స్వామి దగ్గరకు వస్తున్నాడు. ఓ తనువ, స్వామి పాదపద్మమును స్పృశించి ఆ స్పర్శతో పునీతమవ్వు. ఓ నాలుక, స్వామితో మాట్లాడు. అరే, ఎవ్వరు చెప్పిన మాటను వినరే. స్వామిని తనివి తీరా చూద్దామంటే కన్నీటి బాష్పాలు, మాట్లాడదామంటే కంఠం గద్గదం, పాదపద్మాలను సృశిద్దామంటే పరవశంతో మైమరుపు. ఆ దయామయుని దర్శనంతోనే అందరికీ సమాధానంగా పరమ ప్రశాంతి లభిస్తున్నది. ఏదో దివ్యలోకం నుంచి ఈ లోకంలోకి వచ్చినట్లుగా అనిపించే సత్యసాయి పరమాత్ముని చూస్తున్నప్పుడు బాబా చెప్పిన నా ఆనందం కోసం నేను ఈ విశాల విశ్వాన్ని సృష్టించదలిచాను. అప్పటి వరకు నేనెవరో తెలుసుకొనడానికి ఎవరూ లేరు. కేవలం సంకల్పించాను అంతే. తక్షణమే పర్వతాలు పైకి లేచాయి, నదులు ప్రవహించసాగాయి, క్రింద పృథివీ పైన గగనం ఏర్పడ్డాయి, సముద్రాలు ఉప్పొంగాయి, సూర్యుడు, చంద్రుడు, ఎడారులు సమస్తం ఆకృతి ధరించి నా ఉనికి నిరూపించసాగాయి. అప్పుడు భూచర, జలాచర, కేచరములు విహరించసాగాయి. అందులో మానవునికి ప్రథమ స్థానం అనుగ్రహించబడింది. విశిష్టమైన నా జ్ఞానాన్ని మానవుని మస్తిష్కములో అమర్చాను అనే అమృతవాక్కులు మన మనసులలో ప్రతిధ్వనించి మనలను మహోన్నత స్థితికి తీసుకుపోతాయి. సమ్మోహనమైన సందర్శనం ప్రసాదించి స్వామి మెల్లమెల్లగా విద్యార్థులు ప్రక్క నుంచి మందిరం వరండాలోకి చేరుకుంటున్నారు. భౌతికంగా 75 సంవత్సరాల వయసులో కూడా స్వామి సూర్యభగవానుని వలె ఉదయమే దర్శనం ప్రసాదించడానికి విచ్చేయటం చూస్తుంటే మనం స్వామికి ఎంత శ్రమ కలిగిస్తున్నాము అనిపిస్తుంది. ఇంటర్వ్యూకి ఎన్నిక చేసిన వారిని ఒక్కొక్కరిని లోపలికి పంపి చివరగా చిరునవ్వుతో స్వామి లోపలికి వెళ్లారు. దర్శనం పూర్తి అయ్యింది. భక్తుల మనసులు సత్యసాయి పరమాత్ముడు ప్రసాదించిన దర్శనానుభూతితో నిండిపోయాయి.
కనులు మూసుకొని స్వామి ప్రసాదించిన సందర్శన స్వరూపాన్ని మననం చేసుకుంటుంటే భగవాన్ బాబా చెప్పిన మధురమైన ప్రవచనం గుర్తుకు వస్తుంది. నా దర్శనానంతరం ఏకాంత ప్రదేశమున నిశ్చల నీరవ మౌనము ఉపాసిస్తూ నా దర్శన భాగ్యం అనుభవించండి. అప్పుడు మీకు నా ఆశీర్వాద ఫలితం పూర్తిగా లభిస్తుంది. నేను మీకు దర్శనమిస్తూ మీ ముందు వెళ్ళేటప్పుడు నా శక్తి మీ యందు ప్రసరిస్తుంది. మీరు వెనువెంటనే ఇతరులతో సంభాషించడం ప్రారంభిస్తే మిమ్ము చేరిన నా శక్తి నిష్ఫలమై వెనుతిరిగి నన్నే చేరుతుంది. నా దర్శనానంతరం ఏకాంత ప్రదేశమున నిశ్చల నీరవ మౌనము ఉపాసిస్తూ నా దర్శన భాగ్యం అనుభవించండి. అప్పుడు మీకు నా ఆశీర్వాద ఫలితం పూర్తిగా లభిస్తుంది. నేను మీకు దర్శనమిస్తూ మీ ముందు వెళ్ళేటప్పుడు నా శక్తి మీ యందు ప్రసరిస్తుంది. మీరు వెనువెంటనే ఇతరులతో సంభాషించడం ప్రారంభిస్తే మిమ్ము చేరిన నా శక్తి నిష్ఫలమై వెనుతిరిగి నన్నే చేరిపోతుంది. నేను దేనిని వీక్షించినా అది శక్తివంతమై మార్పు చెందుతుంది. అదేవిధంగా మీరు దినదినము మార్పు చెందుతున్నారు. నా దర్శనం వల్ల మీరు పొందే లాభాన్ని ఎన్నటికీ తక్కువగా అంచనా వేయవద్దు. ఇది మీకు మీ పూర్వపుణ్యం వల్ల లభించిన వరప్రసాదము. నా దర్శనం కోసం దేవతలు కూడా ఎంతో ఆతృతతో వేచి ఉంటారు. ఇంతటి దర్శన భాగ్యం మీకు సులభంగా దినదినము లభిస్తున్నది. ఇది మీ జన్మాంతర పుణ్య విశేషమని మరవవద్దు. సరి అయిన సమయం ఆసన్నమైనప్పుడు నేను మీకిచ్చిన దీవెనలు పుష్పించి ఫలిస్తాయి. ఎంత అద్భుతమైన అభిభాషణమిది. నా దర్శనం కోసం దేవతలు కూడా ఎదురు చూస్తుంటారు అనే మాటను విన్నప్పుడు కొన్ని పరమాద్భుతమైన సన్నివేశాలు గుర్తుకు వస్తాయి. తపోవనము భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర 34వ పేజీ. నా దర్శనం కోసం దేవతలు కూడా ఎదురు చూస్తుంటారు. పెద్దబొట్టు అనుభవము. షిరిడీ సాయినాథుని దివ్య సన్నిధిలో కొన్నాళ్లు ఉండి స్వామిని ప్రత్యక్షంగా చూసి స్వామితో సంభాషించిన ధన్యురాలు గాలి శారదాదేవి. ఆమెను పుట్టపర్తికి ఆహ్వానించి స్థిరనివాసం కలిగించి ఆమెకు పెద్దబొట్టు అని పేరు పెట్టింది సత్యసాయి భగవానుడే. ఆమె ఒకనాడు తెల్లవారుజామున పుట్టపర్తిలో తపోవృక్షం క్రింద కూర్చుని ధ్యానం చేసుకుంటున్నది. ఇంకా చీకట్లు విడిపోలేదు. ఆ సమయంలో ఆమె ఒక్కసారి కళ్ళు తెరిచి చూసింది. స్వామి మందిరం మేడపై నుంచి గోపురం మీదుగా కొందరు దేవకాంతులు తెల్లని కాంతులు విరజిమ్ముతో తూర్పు కొండల వైపు సాగి వెళుతున్నారు. వారు మనోహర ఆకృతులతో ఉంటూ నేలపై కాకుండా గగన మార్గంలో వెళ్లటం మిరమిట్లు గొలిపే వారి దేహకాంతి, వారు ధరించిన దివ్య పూలమాలలు చూసి వారు మానవమాతృలు కారని ఆమె తెలుసుకున్నది. ఆ సమయంలో వీణుల విందుగా వాయిద్యములు ధ్వని మువ్వల సవ్వడి వినిపించసాగాయి. ఆమె ఆ దృశ్యం చూసి దిగ్భ్రాంతి పొందింది. దేవదేవుడైన సత్యసాయి పరబ్రహ్మ సందర్శనం కోసం దేవతలు వచ్చి వెళుతున్నారన్నది ఆమె గ్రహించింది. ఆమె యోగిని కాబట్టి ఆమెకు భగవానుడు ఆ దర్శనం ప్రసాదించాడు. ఆమె కొండ దిగి వచ్చి మెల్లగా భజన హాలు తలుపు తెరిచి చూస్తే అందరూ నిద్రావస్థలో ఉన్నారు. కానీ మనోహరంగా సంగీతం వినిపిస్తూనే ఉంది. దేవతలు వచ్చి గాన వాయిద్యములతో స్వామిని రజింపచేస్తున్నారని ఆమె భావించింది. దేవతలు వచ్చి గాన వాయిద్యములతో స్వామిని రజింపచేస్తున్నారని ఆమె భావించింది. తెల్లవారిన తర్వాత పెద్దబొట్టు భగవాన్ బాబాతో, స్వామి, ఈవేళ మీ దర్శనం చేసుకుని వెళుతున్న దేవతలను చూశాను అన్నది. అప్పుడు స్వామి ఓహో అలాగా అని చిరునవ్వు నవ్వారు. తపోవనము భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర 35వ పేజీ. రాజారెడ్డి అనుభవము. ఆ రోజు వైకుంఠ ఏకాదశి. అది శ్రీ మహావిష్ణువు ఉత్తరద్వార దర్శనం ప్రసాదించే రోజు. అవి ప్రాచీన శాస్త్రాలు పేర్కొంటున్నాయి. రాజారెడ్డి అనే భక్తుడు ప్రశాంత నిలయం మేడ మీద వరండాలో పడుకొని ఉన్నాడు. అర్ధరాత్రి సమయంలో ఆయనకు మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే స్వామి గదిలో నుంచి అమితమైన కాంతి కొద్దిగా తెరిచియున్న తలుపుల మధ్య నుంచి బయటపడుతున్నది. ఇంత రాత్రివేళ స్వామి గదిలో నుంచి ఇంత కాంతి ఏమిటి అని రాజారెడ్డి తలుపు సందులో నుంచి స్వామి గదిలోకి చూశాడు.
లోపల దివ్య రూపాలతో ఉన్న కొందరు సత్యసాయి పరమాత్ముని పాదపద్మములకు వరుసగా ప్రణమిల్లుతున్నారు. వారి రూపాలు అంతులేని కాంతులు విరజిమ్ముతున్నాయి. స్వామి ఆదిశేషునిపై మహావిష్ణువు వలె పవళించి మందస్మిత వదనారవిందముతో వారి అభివందనాలను అందుకుంటున్నారు. స్వామి శయ్య చుట్టూ 7 మంటలు మండుతున్నాయి. ఆ దృశ్యం చూచి రాజారెడ్డి నిశ్చేష్టుడయ్యాడు. మెల్లగా తలుపు మూసివేసి వరండాలో పడుకున్నాడు. ఇక నిద్ర పట్టలేదు. మరునాడు రాజారెడ్డి స్వామితో తాను రాత్రి దర్శించిన పరమాద్భుత దృశ్యం గురించి చెప్పి, స్వామి, వారందరూ ఎవరు అని అడిగాడు. అప్పుడు స్వామి, వారందరూ దేవతలు నా దర్శనం కోసం వచ్చారు. ఆ 7 అగ్నుల రూపాల్లో ఉన్నది సప్తఋషులు. నేను అనుగ్రహించాను కాబట్టి నీవు బ్రతికి ఉన్నావు. లేకపోతే ఆ దృశ్యం చూసినప్పుడే భస్మమైపోయి ఉండేవాడివి అన్నారు. శ్రీ సత్యసాయి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము. అటువంటి పరమాత్మునికి శతకోటి వందనాలు సమర్పించుకున్నాము. ప్రశాంతి నిలయం మందిరం లోపల నైరుతి మూల పూజామందిరములో రుద్రాభిషేకం, శ్రీ సత్యసాయి భగవానునికి, శ్రీ లలితాదేవికి అష్టోత్తర పూజలు నిర్వహించబడినాయి. పూజలు ఆత్మజ్ఞానం పొందడానికి సోపానాలు. ఇవి చక్కని సనాతన సాంప్రదాయాలు. తపోవనము భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర 36వ పేజీ. భజన. ఉదయం 9 గంటలైంది. మందిరములో భజన కార్యక్రమం ఆరంభమైంది. భగవాన్ బాబా మందహాసం చిందిస్తూ వచ్చి మందిరములోని సింహాసనంపై కూర్చున్నారు. పాటలకు అనుగుణంగా లయన్వితంగా స్వామి చేతులు కదుపుతూ, గాలిలో అక్షరాలు వ్రాస్తూ, జటాజూటం కదిలిస్తూ స్మిత సుందరులై విరాజిల్లుతున్నారు. ఆ సమయంలో సాయినాథుడు చెప్పిన దివ్యవాక్కులు మనసులో మెదులుతున్నాయి. భజన హాలులో నేను సింహాసనంపై కూర్చొని ఎవరినో పలకరించినట్లు చిరునవ్వులు నవ్వటం, వ్రేళ్లు కదపటం మీరు గమనించి ఉంటారు. అప్పుడప్పుడు నేను గాలిలో ఏదో వ్రాస్తున్నట్లు మీరు చూస్తుంటారు. అటువంటి సమయంలో మీ కంటికి కనబడిన వారితో నేను సంభాషిస్తూ ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ ఉంటాను. నా సహాయం కోరే ప్రతివారికి నేను సహాయం చేస్తూనే ఉన్నాను. కానీ వీటన్నిటినీ నేను ప్రచారము చేసుకొనను. ఒక తండ్రి తన కొడుకుకు చేసే సహాయాన్ని ప్రచారం చేసుకొనడు కదా అంటారు స్వామి. శ్రీరామ, శ్రీకృష్ణ, శివ, బుద్ధ, యేసు, సాయి, అల్లాలిపై భజన గీతాలు హృదయపూర్వకంగా వాద్య సంగీత సహితంగా ఆలపిస్తున్నారు. ప్రశాంతి మందిరం మొత్తములో ఆ భక్తి గీతాలకు పరిపూర్ణంగా ఆనంద తన్మయత్వం పొందేది ఒక్క సాయి భగవానుడే. ఆ ఆనంద సముద్రంలో స్వామిని చూడటం ఒక మరుపురాని మధురానుభూతి. ఒక వృక్షం క్రింద చేరి గట్టిగా శబ్దం చేస్తూ చప్పట్లు కొడితే కొమ్మల మీద పక్షులన్నీ దూరంగా పోతాయి. మన జీవితం కూడా ఇటువంటిదే. జీవిత వృక్షంపై కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనే పక్షులు మహాగందరగోళం చేస్తుంటాయి. కనుక మీరు రామ, కృష్ణ, గోవింద, నారాయణ అని శబ్దం చేస్తూ లైగా చప్పట్లు కొడితే అవన్నీ ఎగిరిపోయి మీ హృదయ క్షేత్రాలు శుభ్రమవుతాయి అని స్వామి ప్రబోధం. భజనలోని అంతరార్థం గ్రహించి హృదయాలను భగవదభిముఖం చేసుకోండి. ఓం జయ జగదీశ హరే పాట పూర్తి అయ్యింది. హారతి తీసుకొని స్వామి లోపలికి వెళ్ళారు. ప్రశాంతి నిలయములో ఇది ప్రభాత కార్యక్రమం. మనం కూడా సాయి పరమాత్మునికి అభివందనలు చేసి ఆ దివ్య మనోహర దర్శనం మననం చేసుకుంటూ స్వామి వెళ్ళింది మన హృదయ మందిరములోకి అని గ్రహించి నిశ్శబ్దంగా నిలయంలోని మన నివాసానికి చేరుకుందాము పదండి. ఓం శ్రీ సత్య సాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి. ఇది మొదటి అధ్యాయము సంపూర్ణం.